సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రశాంతతకు మార్గేదైన ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గానికి పక్కనే ఉన్న పీలేరు నియోజకవర్గంలోని విఠలం దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని ఈరోజు వైసీపీ కార్యకర్తలు నాయకులు కలిసి దాన్ని దహనం చేశారు. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం పైన చేసిన దాడిగా దీన్ని మేము వర్ణిస్తున్నాం. మొట్టమొదటి నుండి ఈ వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నిబద్ధత లేకుండా నమ్మకం లేకుండా ఎన్నికలలో ఓడిపోతున్నామనే తీవ్ర ఫ్రస్ట్రేషన్ తో ఈ విధమైన హింసాత్మకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ పోటీలో ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సౌమ్యుడు, ఎటువంటి వివాదాలకు తావులేనటువంటి వ్యక్తి, రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి సంబంధించిన ప్రచార రథాన్ని కాల్చారంటే వీరిని ఏమనాలో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య సంఘాలు అందరూ ఖండించాలని, పోలీసులు దోషులను వెంటనే అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. కొంతమంది అధికారులు, అందరినీ అనలేం కానీ, ఇప్పటికీ చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్టు వాళ్ళ మీద మమకారం పోలా, వైసీపీ మీద మమకారం ఇంకా అట్లే ఉంది. ఎన్నికల సంఘం కోడ్ అమలులో ఉండగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు పక్షపాతంతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మీ ఆటలు సాగవు. మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఇప్పటికే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో మీ పేర్లు అందరూ బుక్ చేశారు. ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మన్ననలు కొద్ది గెలవాలి కానీ ఈ విధంగా ప్రజారథాలు తగలబెట్టి హింసను రెచ్చగొట్టి దాడులు చేసి ఈ విధంగా చేస్తే ప్రజలు ఎవరు మీకు నమ్మి ఓటు చేయరు. మీ భయం పడి ఎవరు పారిపోరు. మీరు ఈ విధంగా రెచ్చగొడితే ప్రజలు మీ మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.